వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్. 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 మహిమ కలుగునుగాక. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరిచి క్షేమపరిచి భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చాము. ఈరోజు గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారు మనకి వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని పాస్టమ్ గారికి ఇద్దాము. పాస్టమ్ గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. వందనాలమ్మా. మహోన్నతుడు మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రికి ఈ శ్రేష్టమైన సమయమును సహవాసమును అనుగ్రహించినందుకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాము. చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరట శుభాభివందనాలు. రండి, వాక్య భాగము చదువుకుందాము. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం మాత్రం చదువుకుందాము. చదవండి ఎవరైనా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం మాత్రము. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ఆమేన్. అవును, జీవించు ప్రాణి, జీవింపచేయు ఆత్మ. ఈరోజు మన ధ్యానాంశం ఏంటండగా చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రభువుతో పాటు సిలువలో వేలాడదీయబడిన దొంగలలో ఒకడు ప్రభు యేసుని వదనములో, ఆయన ముఖంలో తన పాపములు కనపడుతుండగా ఆయన దేవుడని గుర్తించి ప్రార్థించిన ప్రార్థన వలన, అడిగిన కోరిక వలన, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభువు అని ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన విజ్ఞాపన విని నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉండు అని వాగ్దానం ఇచ్చినటువంటి ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ, ఆ శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును ప్రార్థిస్తాము. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించి, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించి, పాపాత్ముల బ్రోచుటకై కృపలులికిన కలువరిలో, పాపాత్ముల బ్రోచుటకై కృపలులికిన కలువరిలో, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, యేసుని రాజ్యముతో భువికి తెంచెడి రోజు, యేసుని రాజ్యముతో భువికి తెంచెడి రోజు,
ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని, ఇలా వీడి తిని విలపించుచును, ఇలా వీడి తిని విలపించుచును, ఈడేరెను నా వినతి. ప్రభు యేసుని వదనములు నా దేవుడు కనిపించే, ప్రభు యేసుని వదనములు నా దేవుడు కనిపించే. పరిశుద్ధ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి, ఈ సంతోషాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తంకు అప్పగించుకుంటున్నాం తండ్రి. వాక్య రీతిగా మాతో మాట్లాడమని సెలవు చాటును మరుగుపరిచి మీ బూరగా మాత్రం వాడుకోమని బ్రతిమాలుకుంటూ మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరుతో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మన వాక్య భాగంలో జీవించు ప్రాణి జీవింపచేయు ఆత్మ గురించి ప్రభు మనతో మాట్లాడలాగున మనం ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకుందాము. ప్రభు నిర్మాణము, మానవుని నిర్మాణము మట్టితో నిర్మించటం జరిగింది అని వ్రాయబడింది. ఆ మట్టితోనే నిర్మాణం కావచ్చు, కానీ ప్రభు దృష్టిలో మహత్తరమైన దైవ సందేశం ఇమిడి ఉంది. ఈ నిర్మాణము పంచవర్ష ప్రణాళిక లాంటిది కాదు, కానీ మహిమతో కూడిన మహత్తర బృహత్ ప్రణాళిక ఇది. అనేక పరిశుద్ధ ఆత్మీయ సందేశాలతో కూడుకున్న నిర్మాణం. మట్టినే కావచ్చు, కానీ ఆ మట్టితోనే ప్రభువు తన పోలికలో తన స్వరూపమందు అనగా తన రూపంలో మానవుని సృష్టించటం జరిగింది. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, ఏమైనా చేయగల సర్వశక్తిమంతుడు, సర్వసంపదలు కలవాడు. ఏ బంగారుతోనూ విలువగల అపరంజితోనూ చేయలేదు, కానీ కేవలము మట్టిని మనిషిగా మార్చటానికి అంతరార్థము చాలా ఉంది. ప్రభువు కూడా తను ఈ లోకంలోనికి వచ్చినప్పుడు తాను రిక్తునిగా తీసుకుని దాసుని స్వరూపం ధరించుకొని ఈ లోకంలోకి వచ్చాడు. మనిషి మట్టి నుండి చేయబడ్డాడు, ప్రభు పరలోకము నుండి వచ్చిన వాడు. అంతరము చాలా ఉంది, భేదము చాలా ఉంది. పడమటికి తూర్పు ఎంత దూరము అంత దూరము, ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉందో మనం అంచనా చేయలేనటువంటి దూరములో నుండి ప్రభువు పరలోకం నుండి ఈ లోకంలోనికి వచ్చిన ప్రభువును మనం చూస్తుంటున్నాము. మరి ఆవిరి భూమి నుండి లేచి నేలనంతా తడపగా ఆ తడి మట్టితో ఆదాము నిర్మాణం చేయబడింది. అంటే భూమి తడిస్తే ఆ తడిచిన మట్టినంతా తీసుకోవటానికి ఖచ్చితంగా ఒక గోతి తవ్వవలసిన అవసరం ఉంది. మరి ఆదాము నిర్మించాలంటే మరి ఆ దేవుని దృష్టిలో అది చిన్న మట్టితో బొమ్మగా చేసిండవచ్చు. ఆ మట్టి బొమ్మని ఏమైనా చేయగలిగిన ప్రభువు 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిన ప్రభువు మరి ఆ నిర్మాణం పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు, కానీ మరి తన మహిమతో ఆదాముని నిర్మించటం జరిగింది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక పరిశుద్ధ సత్యం ఏంటంటే అక్కడ ఒక గోతి ఖచ్చితంగా ఏర్పడాలి. ఆ గుంత అన్నది ప్రభు ఒక ఉద్దేశం కలిగినటువంటి నిర్మాణము ఏర్పాటు చేయబడినటువంటి అంశం మనకు అర్థమవుతుంది. ఆ గోతి అన్నది ప్రభు యొక్క ప్రణాళికలో
మానవుని నిర్మించటంలో, మట్టితో నిర్మించటంలో తిరిగి మన్నైపోవాల్సినటువంటి స్థితి మనిషికి వస్తుంది కాబట్టి ఆ మనిషి మట్టితో కప్పపడటానికి గోతి కావలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ గోతి నిర్మాణము మరి ఎంతో శ్రేష్టమైనటువంటి అనూహ్యమైనటువంటి అవసరం నిమిత్తం ఏర్పడినటువంటి గోతిగా మనము మనకు తెలియజేయబడతా ఉంది. ఎందుకంటే 103వ కీర్తనలో దావీదు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును నా సమస్తమా నా ప్రాణం సన్నిధించుము, మరి సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షంలో నా కిరీటంగా ఉంచుతున్నాడని దావీదు సెలవిస్తున్నట్టుగా మరి సమాధి అన్నది ఖచ్చితంగా ప్రతి మనిషికి అవసరము, మరి తప్పనిసరి అయి ఉంటున్నటువంటి ఆత్మీయ సత్యము. నివాసం చూస్తే ఆ మట్టితో నిర్మించినటువంటి ఆదాముకు దేవుడు నేర్పరిచిన నివాసం చూస్తే ఏదైనా తోట, ఫలవృక్షాలతో స్వచ్ఛమైనటువంటి ఆహారము, పోషక విలువలు కలిగినటువంటి దుంపలు, పండ్లు, మరి ఏ అపవిత్రత సోకనటువంటి ఆహారములో తోట నిత్యము అనుగ్రహిస్తూ తోట నిత్యము పచ్చగా ఉండటానికి మరి నదిని పుట్టించి నది 4 కాలువలై చుట్టుముట్టుంటుండగా ఆ ప్రాంతంలో ఆదాము నివసిస్తున్నటువంటి పరిశుద్ధ లేఖనము తెలియజేస్తూ ఉంటున్నది. ఎందుకంటే ప్రభువు వాక్యం సెలవిస్తుంటున్నది ఏంటంటే, నీటి కాలువల యోరను నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎవరు? నీతిమంతుడు, దేవునితో నివసించేవాడు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు, పాపులతో దుర్మార్గులతో దుష్టులతో చేరని వాడు. అటువంటి జీవితము అవసరం అన్నటువంటి మనిషికి అవసరం అన్నటువంటి ఒక ఉద్దేశం కలిగినటువంటి ప్రభువు ఏదైనా తోటను నిర్మించి అందులో ఆదామును ఉంచటము మనం గమనిస్తుంటున్నాము. ఎందుకంటే ఆదాముతో పాటు వచ్చేటటువంటి నరుల సముదాయము, లేకపోతే లోకము, ప్రపంచము, మరి ప్రతి మనిషి కూడా ఫలమిచ్చు చెట్టులాగా ఉండాలన్నటువంటిది దేవుని ఉద్దేశం అందులో బయలుపరచబడుతుంటున్నది. తర్వాత ప్రభువు సంతానము అంటే భూమిని నిందించి ఫలించి అభివృద్ధి చేసి లోబర్చుకోమన్నటువంటి దేవుని యొక్క ప్రణాళిక. మనిషిని నిర్మించాలన్నప్పుడు ప్రభు యొక్క ఆలోచన ఏంటంటే, సంతానము భూమిని నిందించి ఫలించి అభివృద్ధి చేసుకుని లోబర్చుకొని జీవితంలో మరి బహుగా ఫలించే వృక్షంలాగా ఉండాలన్నది ప్రభు యొక్క నిర్మాణం. అంటే ప్రభువు యొక్క ప్రణాళికలో ముందే ఉంది. సంతానము కలిగి, మానవునికి సంతానము కలిగి అది భూమిని నిందించేటటువంటి ప్రణాళిక ప్రభువుకు ముందే ఉంది. కాబట్టి మరి ఆ ఉద్దేశాన్ని తెలియజేస్తూ మరి సంతానం ద్వారా భూమి నిందించి ఫలించబడాలన్నటువంటి ఉద్దేశం కలిగినటువంటి ప్రభువు ఆదామును నిర్మించినటువంటి విషయము మనకి ఇక్కడ బయలుపరుస్తూ ఉంది. మరి ఆదాము ఒక నరునిగా సృష్టించబడినప్పుడు ఆ నరుని యొక్క శరీరంలో ఉన్నటువంటి శ్రేష్టమైన వ్యవస్థలతో కూడినటువంటి నిర్మాణం ప్రభు చేస్తుంటున్నాడు. ప్రతి మానవునిలో కూడా ఆ వ్యవస్థలు అన్నటువంటి ఒకదానికొకటి పరస్పర సంబంధం కలిగి ఉండి సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క ఆలోచనను, పరిపూర్ణమైనటువంటి ఆలోచనను, మరి ఆ ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నటువంటి వ్యవస్థలను ఆ నిర్మాణములు ప్రభు కనపరుచుంటున్నాడు. ఆ వ్యవస్థలలో ప్రాముఖ్యమైనటువంటి వ్యవస్థలు, శ్రేష్టమైనటువంటి వ్యవస్థలు నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, మరి అంతేకాకుండా ప్రత్యుత్పత్తి వ్యవస్థ, విసర్జక వ్యవస్థ కూడా ప్రభు శరీరంలో నిర్మించుంటున్నాడు. ఈ వ్యవస్థలన్నీ ఒకదానికొకటి సంబంధం కలిగినటువంటి వ్యవస్థలుగా ఉంటున్నాయి. జీర్ణ వ్యవస్థను చూస్తే మరి మనుషులు తినే ప్రతి ఆహారం కూడా నోటి ద్వారా జీర్ణాశయంలోనికి వెళ్ళటము, సంపూర్ణంగా జీర్ణమవటము, ఆ జీర్ణమైన ఆహారం అంతా రక్తంలో కలవటము, ఆ రక్తంలో కలిసినటువంటి ఆహారము
ప్రతి జీవకణమునకు అందచేయబడటము అన్నది ఆ వ్యవస్థలోని ఉద్దేశము, ప్రభువు నిర్మించినటువంటి ఉద్దేశము. మరి మొట్టమొదటి ఆహారం మనము నోట్లో ఉంచుకోవటం ద్వారా నోట్లో లాలాజలం అనేటటువంటి జలం ఉత్పత్తి కావటమే కాకుండా అందులో ఎంజైములు ఉన్నాయి. టైలిన్, అమిలేజ్ అనే ఎంజైములు శ్రేష్టమైన ఆహార పదార్థాలలో అతి ఎక్కువ భాగము మనము కార్బోహైడ్రేట్ లేక పిండి పదార్థాలు ఆహారంగా తీసుకోవటం జరుగుతుంది. ఆహారం అంతా కూడా నోరు ఊరేది నీటి బుగ్గగా మరి ప్రభు అక్కడ నిర్మించుంటున్నాడు. ఆ లాలాజలానికి స్వస్థత పరిచే స్వభావం కూడా ఉంది. మనం కూడా ఎలాంటి తేనెటీగలు, కందిరీగలు అలాంటివి కుట్టినప్పుడు వెంటనే లాలాజలమును అప్లై చేయటం జరుగుతుంటుంది. జంతువులన్నీ కూడా తమకు గాయాలు కలిగినప్పుడు ఆ గాయాలన్నిటినీ కూడా తమ లాలాజలంతోనే స్వస్థపరచుకుంటాయి. మొత్తం గాయాన్నంతా కూడా ఎప్పుడు స్వస్థపడే వరకు నాకుతూ ఉంటున్న విషయం మనం చాలాసార్లు గమనించుంటున్నాము. ఇక్కడ ప్రభువు ఈ వ్యవస్థ ద్వారా మరి సంఘటిత వ్యవస్థగా మార్పు చెందించుంటున్నాడు. అది మనం తిన్న ఆహారం ఎలా రక్తంలో కలుస్తుందో ఆ రక్తం అన్నది హృదయము అని అంటే రక్త ప్రసరణ వ్యవస్థ. ఆ రక్త ప్రసరణ వ్యవస్థలో హృదయం అనేది ముఖ్య భాగంగా ఉంటుండగా మరి ఆ హృదయానికి అనుబంధంగా మరి అనేకమైనటువంటి రక్తనాళాలు ఉంటుండగా ఆ రక్తనాళాలు శరీరం అంతటికి రక్తాన్ని ప్రసరింప చేయటమే కాక ఆ శరీరంలో ఆ రక్తంలో కలిసిన ఆహారం అంతటిని రక్తానికి ఆ రక్త రూపంలో మరి శరీరానికి అందచేయటమే కాకుండా చెడు రక్తము అన్న దాన్ని కూడా ఆ రక్తనాళాలు గ్రహించి సంపూర్ణంగా ఆ రక్తాన్ని ఊపిరితిత్తులకు తీసుకోపోబడితే ఆ ఊపిరితిత్తుల్లో శుద్ధి చేయబడితే శుద్ధి చేయబడినటువంటి ఆ రక్తము తిరిగి గుండెకు చేస్తే ఆ గుండె నుండి తిరిగి శుద్ధ రక్తము. ఇది ఒక వలయము. ఇది అందుకే ఇది వ్యవస్థ అన్నాడు. ఆత్మీయంగా ఇక్కడ ముడిపడినటువంటి సందేశం ఏమంటే మనం చూస్తుంటున్నాము ఎహెజ్కేలు గ్రంథంలో. ఎహెజ్కేలుకు మరి దైవ దర్శనంలో ఏమంటున్నాడంటే ఈ గ్రంథాన్ని నువ్వు తిను అంటున్నాడు. ఆ గ్రంథాన్ని బాగా నమిలి తినినప్పుడు అది నోటికి రుచిగా తీయగా ఉండింది. అది ఆహారంగా నీ కడుపు నింపుకోమంటున్నాడు ప్రభువు. మరి ఆహారంగా నింపుకోబడినటువంటి ఆ గ్రంథం విషయము మనము పరిశీలించి చూస్తే సామెతల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం నుండి ఒకసారి చూద్దాము. సామెతల గ్రంథము 5వ అధ్యాయము తీసిన వారు త్వరగా చదవండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20 నుంచి 24 వచనాలు చదవండి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. చాలు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? మరి దేవుని నమ్ముకున్న వారు, విశ్వసించిన వారికి దేవుడు దాహానికి ఇచ్చేటటువంటి నీరు, దాహం తీర్చుకునేటటువంటి నీటి ద్వారా అది ఆ జలమును పుచ్చుకుంటే కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి. కడుపులో నుండి జీవజల నదులు ఎందుకు పారుతాయి అన్నాడు ప్రభు? మనం తీసుకునే ఆహారం కానీ మనం తీసుకునే పానీయం కానీ కడుపులో చేరుతుంది. మొదట చేరినటువంటి ఆహారము తిరిగి రక్తంలో కలుస్తుంది. రక్తంలో కలిసినటువంటి ఆహారము శరీరానికి అందచేయబడుతుంది. ఆ సత్యము బాహ్యంగా మరి
ఈ జీవ సంబంధంగా జరిగేటటువంటి ఆ సత్యము ఆత్మీయ సంబంధంగా ఇక్కడ హృదయంలో నుండి జీవజల నదులు పారుతాయని ప్రభు సెలవిస్తుంటున్నాడు. అది ఏ జీవజల నదులు అంటే ఈ దేంతో నింపుకోవాలి అంటే, మన ఈ హృదయాన్ని దేంతో నింపుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యం చేత నింపుకోవాలి. ఆ వాక్యం చేత ప్రతి మాటతో నింపబడినటువంటి ఆ హృదయంలో నుండి, ఎందుకంటే హృదయమును నిండి ఉండిన దాన్ని బట్టి నోరు మాటలాడును. అందుకే ఇక్కడ అంటున్నాడు, మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదల నుండి కుటిలమైన మాటలు రానియకము అంటున్నాడు. ప్రభువుతో మన హృదయం నిండి ఉంటున్నప్పుడు మరి మన నోటి నుండి వచ్చేటటువంటి ప్రతి మాట, ప్రతి జీవంతో కూడినటువంటి మాట ఉండవలనన్నటువంటి ప్రభు చిత్తము, ప్రభు యొక్క ఉద్దేశము బయలుపరుస్తూ ఉంటున్నాడు వాక్యానురీతిగా. కాబట్టి మానవుని యొక్క నిర్మాణము, మట్టితో నిర్మాణము అతి శ్రేష్టమైనటువంటి నిర్మాణంగా రూపొందించబడి జీవించు ప్రాణిగా ప్రభు ఇక్కడ చూపిస్తుంటున్నాడు. ఆ జీవించు ప్రాణి జీవింపచేయు ఆత్మగా మారాలని ప్రభు ఇక్కడ ఈ వాక్యం ద్వారా సెలవిస్తుంటున్నాడు. ఆ వాక్యం అనేటటువంటి దానితో మన శరీరాన్ని నింపుకొనటం ద్వారా అది హృదయం ద్వారా మరి, ఎందుకంటే హృదయం దేవునికి ఆలయమై ఉంటున్నది. మీరు నా ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా అంటాడు. ప్రభు యొక్క వాక్యం సెలవిచ్చేది ఏంటంటే, ప్రభువు నేను నా శిష్యులు ఆహారం తీసుకొని వచ్చినప్పుడు దేవుని చిత్తం నెరవేర్చుటయే, ఆయన పని తుదముట్టించుటయే నా ఆహారము పానీయం అంటాడు ప్రభు. ఆ ఆహారము పానీయంగా మనము ఈ లోక సంబంధమైనటువంటి ఆహారం తీసుకుంటున్నప్పటికీ కూడా ఆత్మీయ సంబంధమైనటువంటి ఆహారంతో నిరంతరము నింపబడినటువంటి వారంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ కడుపులో నుండి జీవజల నది పారి, అది హృదయంలో నుండి ఆ జీవజల నదులు మరి మన శరీరం అంతా ఎలా అందచేయబడుతుందో అలాగే మన నుండి వచ్చేటటువంటి, మన జీవితం నుండి వచ్చేటటువంటి ప్రతి ఆత్మీయ విషయము అనేకులకు జీవజల దారాలు కావాలి, అవి ఊటలు కావాలి, నీటి ఊటలు కావాలి అని ప్రభు ఉద్దేశమై ఉంటున్నది. మరి దీనికి సంబంధించినటువంటి విషయంగా మరి ప్రభు ఇక్కడ ఏర్పరిచినటువంటి మరి యొక్క వ్యవస్థ నాడీ వ్యవస్థ ఉంటున్నది. ఆ నాడీ వ్యవస్థ మరి మనకందరికీ తెలిసినట్లుగా మెదడు, దానికి సంబంధించినటువంటి నాడీ మండలము అన్నది ఉంది. వెన్నుపాము అన్నది శ్రేష్టమైంది, మరి అతి ముఖ్యమైంది. ఆ వెన్నుపాము నుండి నాడులు వ్యాపించి శరీరం అంతటా ఆ నాడుల కొసలు వ్యాపించుంటాయి. కాబట్టి మన శరీరము ఎక్కడ గిల్లినా కూడా మనకు స్పర్శ తెలుస్తుంది, నొప్పి తెలుస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా నాడీ వ్యవస్థ ద్వారా. మరి వాక్యం ఏం సెలవుస్తుందంటే, ప్రతి మనిషికి శిరస్సు ప్రభువై ఉంటున్నాడు, శరీరము మనదై ఉంటున్నది, శిరస్సు ప్రభు అయి ఉంటున్నాడు. ఆ ప్రభు నడిపించాలి, ప్రతి మానవుని ఆత్మీయంగా నడిపించటానికి ఆయన శిరస్సు అయి ఉంటున్నాడు. మెదడు మన శరీర భాగాలను ప్రతి దాని మీద ఆధిపత్యం వహించి ఎలా మనల్ని నడిపిస్తుందో, ఆ మెదడు స్తంభిస్తే మనకు కలిగే అతి పెద్ద భయంకరమైన వ్యాధి పక్షవాతం అంటాం మనం దాన్ని. శరీరం చచ్చుబడిపోవటం అన్నది జరుగుతుంది. ప్రభువు అన్నది శిరస్సుగా ఉన్నప్పుడు మనము శ్రేష్టమైనటువంటి ఆత్మీయ సంబంధ విషయాలను స్పష్టంగా మన జీవితం ద్వారా ప్రకటించగలము అన్నటువంటి పరిశుద్ధ సత్యం అందులో ఇమిడి ఉండి, మరి మట్టితో చేయబడినటువంటి ఆ శరీరంలో ఆ శ్రేష్టమైనటువంటి ఆ వ్యవస్థను ప్రభు రూపొందించి ఉంటున్నాడు. ఇక విసర్జక వ్యవస్థ అన్నది మరి శరీరంలో నుండి ఏర్పడిన ప్రతి మలినాలను విసర్జించే వ్యవస్థ అది. ఆ విసర్జక వ్యవస్థ అన్నది ఆత్మీయంగా తీసుకుంటే ప్రతి శోధన మనిషిని పాపంలోనికి పడద్రోసేది విధంగా ఉంటుండే. సైతాన్ని కలిగించే ప్రతి ప్రేరణ మనల్ని మరి పాపకూపంలోకి నెట్టివేసేటటువంటి పరిస్థితి అయింటుండగా,
అది విసర్జింపబడాలి. ఆ విసర్జింపబడాలి అన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ విసర్జక వ్యవస్థ ఎలాగా అనవసరమైన ప్రతి పదార్థాన్ని విసర్జిస్తుందో, ఆత్మకు కీడు కలిగించే ప్రతి మాటను, ప్రతి క్రియను, ప్రతి తలంపును మనం ఎప్పటికప్పుడు విసర్జిస్తూ రావాలి, భద్రపరుచుకుంటూ రావాలి. మన విసర్జక వ్యవస్థ ద్వారా మనం ఎలా శుభ్రపరచబడతామో, ఎలా ఆరోగ్య స్థితి మనకు క్షేమంగా, నెమ్మదిగా, సంపూర్ణంగా ఉంటుందో అలాంటి స్థితిలోనికి నడిపించబడాలన్నది మరి పరిశుద్ధ సత్యమైనది. అన్నిటికీ మించి ఉన్నటువంటి వ్యవస్థ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఆదాము ఏర్పరచబడినటువంటి నిమిషంలోనే ప్రభు ఆదాములో ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఏర్పరిచి ఉంటున్నాడు. ఆ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మాత్రము వ్యత్యాసం ఉంది. స్త్రీలో లింగభేదం ఉంది. స్త్రీలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ డిఫరెంట్గా ఉంటుంది, పురుషుల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థ డిఫరెంట్గా ఉంటుంది. ఆదామును తోటలో ఉంచి ఆదాముకు గాఢ నిద్ర కలగచేసి ప్రక్కటెముకను తీసి స్త్రీగా నిర్మించి ఉంటున్నప్పుడు ఆ స్త్రీగా నిర్మించబడినటువంటి హవ్వ, మరి తనకు తోడుగా ఉంచబడినటువంటి హవ్వలో మరి ఇద్దరు కూడా ఆదాము హవ్వ ఏ లింగభేదాన్ని గుర్తించలేరు. చాలా పసిబిడ్డల వలె తోటలో విహరిస్తూ వచ్చారు, దేవునితో సంచరిస్తూ వచ్చారు, దేవునితో మాట్లాడుతూ వచ్చారు. కానీ ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమం జరిగిందో, ఎప్పుడైతే వారిలో పాపం ప్రవేశించిందో వెంటనే వారు గుర్తించారు. వారి కన్నులు తెరవబడ్డాయి, పరిగెత్తారు, దాచుకున్నారు, ఆకులతో కచ్చడాలు చేసుకున్నారు, ధరించుకున్నారు. ప్రభు గుర్తించాడు. వారి పాపంలో పడి ఉంటున్న ప్రభువుకు ముందే తెలుసు. అందుకే నరుని నిర్మించేటప్పుడు వీరి సంతానం భూమిని నిండించి ఫలించాలన్నటువంటి విషయంతో, దృక్పథంతో నరుని సృష్టించుంటున్నాడు. ఇక్కడ కూడా మరి ఎప్పుడైతే ఆ పాపంలో పడ్డారో అప్పుడు ఆ భేదాన్ని గుర్తించారు. పాప పరిహారార్థము ప్రభు అక్కడ ఒక బలిని అర్పించటం జరిగింది. ఫలితంగా మరి చర్మపు చొక్కాయలను వాళ్ళకు తొలగించి ఆ ఏదైనా తోటం నుండి బహిష్కరింపబడినటువంటి విధానము వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ద్వారా మనము భూమిని నిర్ణయించడానికి దావీదు ఏం ప్రార్థన చేస్తుంటున్నాడు? ప్రభువా, నా పాపమును క్షమించుము, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. పాపంలో పుట్టిన వారము, పాపంలోనే మన తల్లి మనం గర్భం ధరించుండగా ఆ పాప జీవితము ఒక జీవించు ప్రాణి ఆయన అంటున్నాడు. మొదటి ఆదాము జీవించు ప్రాణి ఆయన అంటున్నాడు. ఆ జీవించు ప్రాణి అన్నది దేనిగా మార్చబడాలని, కడపటి ఆదాము క్రీస్తు జీవింపచే ఆత్మ ఆయన అంటున్నాడు. జీవించు ప్రాణిలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా సంపూర్ణంగా మార్చబడి జీవింపచేయు ఆత్మగా ఒక నరుడు, ఒక మానవుడు మారాలన్న ఉద్దేశము మరి తన సృష్టిలో ప్రభు ప్రస్ఫుటంగా తెలియచేస్తూ ఉంటున్నాడు. ఈ వ్యవస్థల ద్వారా మరి శారీరక స్థితి నుండి ఆధ్యాత్మిక స్థితిలోనికి మార్చబడటానికి ప్రభువును పోలినటువంటి నరుని సృష్టించాలన్నటువంటి తీర్మానము తెలియచేయబడతా ఉంది. మొదట శారీరకంగా ప్రభు సృష్టించినప్పటికీ కూడా ఆత్మీయంగా ప్రభు స్థితిలోనికి, ప్రభు పోలికలోనికి, తన పోలికలోనికి రూపించబడాలి అన్నది దేవుని యొక్క ప్రస్ఫుటమైనటువంటి ఉద్దేశమైనది. మానవుడు పాపిగా జన్మించాడు, కానీ ఆ పాప స్థితిలో నుండి మరి పరిపూర్ణమైనటువంటి క్రీస్తు పోలికలోనికి రావాలి అన్నది ప్రభు యొక్క ఉద్దేశము. ఆ పాపము నుండి విడిపింపబడాలన్నది ప్రభు యొక్క ఉద్దేశము. అందుకే మొదటి ఆదాము భూ సంబంధి అయి ఉంటుండగా, రెండవ ఆదాము మరి పరలోకం నుండి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. మొదటి ఆదాము మట్టి నుండి తీయబడినటువంటి వాడుగా ఉంటుండగా, పరలోకము నుండి వచ్చినటువంటి ఆదాము
శరీరధారి అయి వచ్చిన రక్తమాంసాలు కలిగినటువంటి వాడిగా వచ్చినప్పటికీ పరిపూర్ణంగా పరిశుద్ధమైనటువంటి వాడిగా పరలోకం నుండి వచ్చిన ఆదాముగా, కడపటి ఆదాంగా ప్రభు వాక్యం మనకు సెలవిస్తుంది. మట్టి నుండి పుట్టిన ఆదాము వలన కలిగిన సంతానం అంతా కూడా మట్టి నుండి పుట్టిన వారు అవుతారు. మరి పరలోక సంబంధమైన వాడు ఎట్టివాడు అట్టివాడి రూపంలోనికి మార్చబడినప్పుడు పరలోక సంబంధాలు అవుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఆ పాపం ఎప్పుడైతే ఆదాములో హవ్వలో ప్రవేశింపచేసి ఎప్పుడైతే వాళ్ళు పాపాత్ములుగా తీర్చబడ్డాడో అప్పుడు మరణం అందరికీ సంప్రాప్తమైంది. మన్ను నుండి నువ్వు తీయబడినావు కాక తిరిగి నువ్వు మన్నైపోదు అన్న శాపము మరణం ద్వారా సంప్రాప్తమైంది. దేవుని ఉద్దేశం అదే. మట్టిగా నిర్మించటంలో ఉద్దేశం అదే. అది గోతిగా తీయబడి సమాధి చేయబడినప్పుడు ఆ శరీరం అంతా కూడా తిరిగి మట్టిలో కలిసిపోవాలన్నది ప్రభు యొక్క తీర్మానమై ఉంటున్నది. అందులో అతి శ్రేష్టమైనటువంటి మానవాళికి కలిగేటటువంటి మేలు కూడా ఇమిడి ఉంది. ఎలాగా మనిషిలో ప్రతి ధాతువు ఉంటుంది. ముఖ్యమైన మూల ధాతువులన్నీ ఉంటాయి, మూలకాలన్నీ ఉంటాయి. ఐరన్ ఉంటుంది, జింక్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది. ఈ ధాతువుతో కలిగినటువంటి ఈ శరీర నిర్మాణంలో ఆ లోపాలు కలిగినప్పుడు మనము వాటిని పూరించడానికి సప్లిమెంట్ తీసుకుంటుంటాము. కాల్షియం కోసము, పొటాషియం కోసము, ప్రోటీన్తో కూడినటువంటి సప్లిమెంట్స్, కాల్షియంతో కూడినటువంటి సప్లిమెంట్స్ తీసుకుంటుంటాము. అలాగే ఇవన్నీ కూడా తిరిగి భూమిలో చేర్చబడాలి. లోపించబడినటువంటి ఆ ధాతువులన్నీ భూమిలో చేర్చబడాలి. అందుకే దేవుడు ఆ నిర్మాణము భూమిలో కప్పిపెట్టబడటం వలన మనిషి శరీరము తిరిగి మన్నైపోవటం వలన లోకమంతా కూడా అదే సిద్ధాంతం వలన, దేవుని యొక్క ఆ ప్రణాళిక వలన ప్రతి జీవి మరించడం జరుగుతూ ఉంది. అవి వాటి నుండి అవి మన్నైపోయినప్పుడు వాటిలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి అన్ని ధాతువులు భూములు కలుస్తూ ఉంటున్నాయి. చెట్టు మనిషిని చెట్టును పోల్చి ఉంటున్నాడు ప్రభు. ఆ చెట్టు నుండి కూడా ఈ ధాతువులన్నీ కూడా మనకు రావటం జరుగుతుందన్నమాట. మరి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రకృతి సంబంధంగా వాక్యం ఏం సెలవిస్తుంది? 1 కొరింథీయులు ఇప్పుడు మనము 15వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు అక్కడ శ్రేష్టమైన సంగతులు రాయబడి ఉంటున్నాయి. మరి మనిషి యొక్క జీవితం గురించి రాయబడి ఉంటున్నది. మొదటి ఆదాము జీవించు ప్రాణి అయినప్పుడు కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఎలా ఈ కడపటి ఆదాము జీవించు ఆత్మ ఆయను? మరి ఆ కడపటి ఆదాము జీవితమును పోలినటువంటి జీవితము, ఆ పోలిక మనకు రావాలి. ఆత్మ సంబంధమైంది మొదట కలిగింది కాదు, ప్రకృతి సంబంధమైంది మొదట కలిగింది, తర్వాతే ఆత్మ సంబంధమైంది. అందుకే మొదటి మనుషుడు భూ సంబంధే, మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎవడు? మంటి నుండి పుట్టినవాడు అట్టివాడే. అంటే ఆదాము నుండి వచ్చినటువంటి వంశావళంతా కూడా, మానవ జాతి అంతా కూడా మనిషి నుండి పుట్టినవారే. మరి పరలోక సంబంధిగా మార్చబడినప్పుడు, దేవుని రూపంలోనికి మార్చబడినప్పుడు ఈ మట్టి నుండి పుట్టిన వారంతా కూడా పరలోక సంబంధాలుగా మార్చబడతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను కూడా ధరించాలి అన్నది దేవుని ఉద్దేశమై ఉండి, దేవుడు మన కోసము ఈ లోకంలోకి శరీరధారి వచ్చినటువంటి విషయము. ఇక్కడ మరి ఒక సత్యము రాయబడి ఉంది. ఖచ్చితంగా మనము పుట్టిన ప్రతివాడు మరణించాలి కదా. కాబట్టి మనము క్షయమైనటువంటి ఈ శరీరము అక్షయమైనటువంటి శరీరంగా మరణం ద్వారా లేపబడుతుంది. మరి క్షయమయ్యే శరీరము మత్యమైనటువంటి శరీరంగా మార్చబడుతుంది. మరి విత్తబడతాము.
ఎట్లా విత్తబడతాము? మనం విత్తనము, ఒక గోధుమ విత్తనము భూమిలో వేసినప్పుడు అది చావాలి, దాని రూపం మార్చబడాలి, దాని ఆకృతి మార్చబడాలి, మొత్తము భిన్నమైనటువంటి శరీరము మరి భూమి వెలుపలికి రావటం జరుగుతుంది. విత్తనానికి చెట్టుకు పోలికే కనిపించదు, కానీ ఆ ఆ చెట్టు నుండి ఆ విత్తనం రావటం జరుగుతుంది. ప్రభువు కూడా అదే కోరుతుంటున్నాడు. మనము విత్తబడాలి. క్షయమైనటువంటి శరీరంగా విత్తబడినప్పుడు మరి అక్షయమైనటువంటి ఆత్మీయ సంబంధమైనటువంటి శరీరంతో లేపబడతాము అన్నటువంటి పరిశుద్ధ సత్యము. ప్రకృతి సంబంధమైనటువంటి శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైనటువంటి శరీరంగా లేపబడాలన్నది ప్రభు యొక్క ధ్యేయం ఏంటున్నది, ఉద్దేశం ఏంటున్నది, ప్రణాళిక ఏంటున్నది. కాబట్టి 1 కొరింథీ 15:49 మనం చదివినట్లుగా మరి ఈ పరిశుద్ధ సత్యము, మొదటి ఆదాము జీవించు ప్రాణి అయినప్పుడు కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ కావాలి అన్న ఉద్దేశంతో ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. శిలువలో మరణం పొందాడు. ఆ శిలువలో మరణం నొందినటువంటి ప్రభు ఆ రక్తధారాలు చిందించినటువంటి ఆ రక్త ద్వారాల ద్వారా మనిషి ప్రతి పాపము కడగబడుతుంది అన్నటువంటి ఆ వాస్తవిక ఆత్మీయ సత్యాన్ని గ్రహించినటువంటి ప్రతి పాపి కూడా ఆ రక్త జలధారాలలో తను తాను శుభ్రపరుచుకొని కడగబడి మరి దేవుని యొక్క అంగీకరించినటువంటి ఆ విశ్వాసంతో ప్రభును అంగీకరించినటువంటి ఆ ప్రతి వ్యక్తి కూడా సాదృశ్యంగా బాప్తిస్వం పొంది ప్రభువు చేత ప్రభు రూపంలోనికి మార్చబడినటువంటి వాడుగా మరి సంపూర్ణమ యొక్క జీవితము ఈ భూమి మీద జీవించటానికి మరి ప్రభు యొక్క గొప్ప ప్రణాళిక చేసుకొని ఉంటున్నాడు. ప్రణాళిక చొప్పున ఈ లోకంలోకి రావటం జరిగింది. ప్రభు రూపంలోనికి, ఆ పోలికలోనికి మార్చబడటానికి ప్రభు చేసినటువంటి ఆ గొప్ప త్యాగం ద్వారా, గొప్ప క్రియ ద్వారా, ఆత్మీయ సంబంధమైనటువంటి క్రియ ద్వారా ప్రతి మానవుని యొక్క ఈ లోకంలో మట్టి నుండి పుట్టినటువంటి ఆ మానవుడు, క్షయమయ శరీరం కలిగినటువంటి ఆ మానవుడు ప్రభువు రాకడలో అక్షయమైనటువంటి శరీరంతో, మహిమతో కూడినటువంటి శరీరంతో లేపబడతారు అన్నటువంటి పరిశుద్ధ సత్యము మరి దేవుని లేఖనాలలో బయలుపరచబడింది. ఈ సత్యం మనకు ఆత్మీయ రీతిగా మనము సంపూర్ణంగా గ్రహించటానికి ఫిలిప్పీలకు రాసిన పత్రికలు 3వ అధ్యాయంలో మనము 11 నుంచి 15వ వచనము 21వ వచనము కూడా చూస్తే మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఇక్కడ రాయబడింది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము చదవండి ఎవరైనా, 12 నుంచి 15 వరకు. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను నేను అనుకొనటలేదు. గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమందరము ఈ తాత్పర్యమే కలిగిందము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్నడలా అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము. ఆమె. అవును, ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి పత్రికలు పౌలు స్పష్టంగా తెలియజేస్తుంటున్నాడు. మనము ముందున్న వాటిని మనసును పెట్టుకోక, వెనుకనున్న వాటిని మనసును పెట్టుకోక, ముందున్న వాటి కొరకై వేగిరపరచు క్రీస్తు యేసు
నందు దేవుని పరసంబంధమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని మనము గురి యొద్దకే పరిగెత్తవలేను. మన జీవితంలో ఎప్పుడైతే ఈ పరిశుద్ధ సత్యాన్ని గ్రహిస్తామో ఈ క్షయమైనటువంటి మన జీవితము అక్షయమైనటువంటి జీవితంగా మార్చబడాలంటే ఆ పరిశుద్ధమైనటువంటి పిలుపునకు సంబంధమైనటువంటి ఆ సంబంధమైనటువంటి పిలుపును మనం గ్రహించి దాన్ని అందుకోవాలని అనుక్షణము వెనుకటి మధ్య వేగంగా ముందుకు పరిగెత్తాలన్నటువంటి విషయాన్ని పౌలు గారు తెలియజేస్తుంటున్నాడు. అందుకే 20వ వచనం నుండి కూడా మనం ఒకసారి చదివి చూస్తామండి. 20వ వచనం నుండి 21. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోబర్చుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఆమేన్. అవును, ప్రభు కార్యం వలన ప్రభు మన దీన శరీరాన్ని తన మహిమగల శరీరానిగా సమరూపముగా మార్చడానికి ప్రభు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి ఆ రక్షకు నిమిత్తము మనం కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరాన్ని మన మహిమగల శరీరానికి సమరూపంగా మార్చగలిగిన ప్రభు అంటున్నాడు. కాబట్టి ఇటు పరిశుద్ధ సత్యాలను గ్రహించినటువంటి మనము ప్రభు ఎందుకు శిలువ మరణం నొందాడు అన్న దానిని మనము ఈ లోకంలో జీవించు ప్రాణులం కాకుండా ఉండవాలనని, జీవితయు ఆత్మలుగా ఉండవాలనని ప్రభు యొక్క ఉద్దేశమే ఉంటుండగా పరిశుద్ధ లేఖనాల ద్వారా ఆ మార్గం తెలియజేయబడి ఉంటుండగా మనము వెనకటివి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు ఆసక్తి కలిగినటువంటి వారంగా ప్రభు నిమిత్తము పరిగెత్తవలనన్నటువంటి ప్రభు యొక్క సందేశము ఈరోజు మనకు వినిపింప చేయబడి ఉంటుండగా ఆ సందేశం ద్వారా మనం అందరం కూడా మరి లోబడినటువంటి వారంగా, ప్రభువులోనికి మార్చబడినటువంటి వారంగా, రూపాంతరము చెందినటువంటి వారంగా, దేవుని ఎదుట సంపూర్ణమైనటువంటి వారంగా కనపడటానికి ప్రభు మన అందరి ఎడల చాలినంత కృపకు మరించును కాక. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్, 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 ఆమేన్. శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందజేసిన గ్రేస్ మనోరంజని పాస్టమ్మ గారికి వందనాలు. మరి ముగింపు ప్రార్థన జాన్సన్ గారు చేస్తారు. తర్వాత పరలోక ప్రార్థన, అలాగే ఆశీర్వాదంతో తెలుగు సెషన్ మరి ముగించుకుందాము. క్లుప్తమైన ప్రార్థన జాన్సన్ గారు చేస్తారు. పరిశుద్ధులైన నా యేసయ్యనైనా నీకే స్తుతులైన, నీకే స్తోత్రం ప్రభువానికి వందనాలయ్యా. గొప్ప దేవుడా, మహాదేవుడా, నా తండ్రి, నా ప్రియ ప్రభునైనా, ఇగోనైనా నా యేసయ్యనైనా ప్రభు, నువ్వు చూపించిన యొక్క మాకునైనా గొప్ప మాదిరి ప్రభు, మేము కూడా నైనా ప్రభు ఈ సమాజంలో మీకు కనపరచడానికి నువ్వు మాకు సహాయం దయచే. ఇగోనైనా ప్రభు, నైనా దేవా ప్రభువానైనా నీకు వందనాలు. నువ్వు జీవించినంత కాలం ప్రభునైనా తండ్రి అప్పగించిన పని అయినా నా మహిమాపూర్వకంగానైనా ప్రభు, నైనా ఒక మాదిరికరంగానైనా ప్రభు మా ఇందుండినైనా ప్రభునైనా నైనా నువ్వు చూపించిన ఒకనైనా ప్రభు నీతి మార్గమును మేము కూడా నైనా ప్రభు, ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు, ఎన్ని వేదనలు వచ్చినా ప్రభు నైనా ప్రభునైనా వెనుకున్న వాటి మరిచినైనా ప్రభునైనా అయ్యా ముందు మాకు చూపించిన మార్గము మేము ప్రయాణించడానికి ఇంకా నైనా తగిన బలము, తగిన శక్తి, తగిన ఆత్మ ప్రభు మీట్లో ఉన్న మా అందరికి కూడా దయచేయండి. దేవానికి వందనాలు.